హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్ వాహ్వరు. అందరికీ ముందుగా క్రోధనామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు. ఈ ఉగాది మీ అందరికీ బాగుండాలని, మంచి జరగాలని కోరుకుంటున్నానండి. ఈ వీడియో ఏంటంటే మా ఉగాది సెలబ్రేషన్స్తో పాటు ఇంకొక గుడ్ న్యూస్ అండి. మా అబ్బాయి ఉపనయనం. సో ఉగాది మంచి రోజని ఇవాళ విఘ్నేశ్వరుడికి మీది కట్టామన్నమాట. అంటే ఇంకా ఇవాళ నుంచి ఉపనయనం పనులు షురు. సో ఇంకా బిజీ అయిపోతుందండి. ఈ వీడియో చూడగానే ఒక లైక్ ఇచ్చేయండి. మీరు ఇచ్చే లైక్ నా వీడియోని ఇంకొంతమందికి ప్రమోట్ చేస్తుంది. ఈ వీడియో ఏంటంటే ఉగాది సంబరాలు, తర్వాత మా అబ్బాయి ఉపనయనం, విఘ్నేశ్వరుడి మీద హడావిడి. ఏమీ వాయిస్ ఓవర్ ఇవ్వట్లేదండి, డైరెక్ట్గా మాటలే పెట్టేస్తున్నాను. మా వాళ్ళ మాటలన్నీ ఉంటాయన్నమాట. వీడియో చూసి ఎంజాయ్ చేస్తారని కోరుకుంటున్నానండి. ఓకేనా? మీ బ్లెస్సింగ్స్ కూడా నాకు కావాలి. ఓకేనా? వీడియో చూసేయండి. అటువైపు అని ఇలా పైకి పెట్టండి. బయట వేయచ్చు దేవుడికి వేయచ్చు. అన్నా అరే ఇది సగం చేసి వెంకన్నకి పైన కింద చేసి కొంచెం ఇట్లా దారం ఇట్లా అంటే వచ్చి నిలిపోండి. హర్ష వెయ్యాలా? అమ్మ నాన్న కూడా ఫస్ట్ ఇక్కడ వెంకన్నకి వేసావా, కిందికి వెళ్ళి మా అమ్మ నాన్నకి వెంకన్నకి వేసి అలా అల్లేసుకో. అక్కకు బ్యాండ్ తేమో అమ్మ.
హర్ష రారా. వెనక్కి జరి కూర్చోండి ఇక. అలాగే జంపాదే భగవశ భగవంతుని మరదశిని భాగి సత్యశీల విశేషంగా గోదావరి సమస్త బ్రాహ్మణాది సంజాసనం వర్తమాన వ్యవహారిక స్వరూప దేశమా శిశుమక్షి దేశవాస ఇది బాగుంది సౌండ్. బిక్కు దొరికావురా బిక్కు. పారిపోవడానికి కూడా లేదురా నీకు బిక్కుగా. ఎలా ఉంది చూడు ఇక్కడ. ఇటు తిరిగి హర్ష ఒకసారి. మంచి పని చేసావు. సౌకర్యాలు ఇది మూత, ఇదిగమ్మా మూత. అలా మూయబడదేమో, ఇలా మూస్తున్నాయి కదా. నేను కూడా చెప్పాను 3 తిప్పి వెయ్యాగా ముగ్గురు కూడా మరి వెయ్యాలి. 3 సార్లు వేయి, 2 3 పెట్టి అలాగే 3 సార్లు. దాన్ని కూడా అలాగే ఇక్కడ నడిచేసి 3 సార్లు పోయాలండి. మూత ఇదేనా? మూత 3 సార్లు పోసాను. ఓం నమో భగవతే వాసుదేవాయ. సంకల్పాన్ని నిర్విఘ్నంగా జరిగారు. తల్లిదండ్రులకు ఫస్ట్ ఇద్దరు లేచి కాస్త అక్షంతలు తీసుకొని నిర్విఘ్నంగా జరిపించేసి మనస్ఫూర్తిగా దండం పెట్టుకోండి. నిర్విఘ్నంగా జరగాలి. ప్రసాదం పెట్టండి, ఉగాది ప్రసాదం. లోపలికి గ్లాసాలు పోసేయండి, చిన్న చిన్న గ్లాసాలు పోసేయండి. చేపట్టుకోండి సార్, మీరు కూడా పట్టుకోండి. ఇది సహస్ర
హలో హలో బాయ్. ఓకేనా, దండం పెట్టుకోండి. బయట ఇంకన్నకి అమ్మవారికి ఒక గ్లాసులో గ్లాస్ పోసి చేస్తాను. ఫోటోగ్రాఫర్ కింద కూడా 2 పెట్టేసినాము. ఇక్కడేనా? అక్కడ ఆ పువ్వు అక్కడే ఉంది. ఆ పువ్వు నీళ్లు పోసి అక్కడికి చూసి అప్పుడు పువ్వు పెట్టింది. అదంతా అధిపతి అక్కడ పిలవండి సార్. దీపాన్ని సూర్య నమస్కారాన్ని సమర్పయామి. అనంతరం ధూపాన్ని ఆగ్రాపయామి. ఓం నమో భగవతి నమో నమో నారాయణ. అది అట్లా ఉండదు. నీళ్ళు పోయడానికి అంటారా అసలు అలంకరణ సమర్పయామి. అలంకరణ నిమిత్తం పుష్పాన్ని సమర్పయామి. ఇక్కడ ఉంది కదా పువ్వు, తల్లి ఎట్టు పెట్టమ్మా. ఇలా పొమ్ము పెట్టు. అలాగే వచ్చేస్తా. ఏమంటే తిన్న చూసి ఇది పెట్టానా? ఇది దేవుడి దగ్గర చూశారు కదండి మా ఇంట్లో ఉగాది సంబరాలు. తర్వాత మా అబ్బాయి ఉపనయనం, విఘ్నేశ్వరుడు మీది హడావిడి. చాలా హ్యాపీగా ఉందండి. మా అబ్బాయికి ఉపనయనం అంటే ఇంక ఇప్పటి నుంచి హడావిడి స్టార్ట్ అయిపోతుందండి. ఇవాళ ఈవినింగ్ లగ్నపత్రిక రాసుకోవడానికి వెళ్తామన్నమాట. ఆ వీడియో మీకు నెక్స్ట్ వ్లాగ్లో అప్లోడ్ చేస్తాను. ఓకేనా? ఈ వీడియో అయితే మీకు నచ్చింది అనుకుంటున్నానండి. మీ అందరూ కూడా బాగుండాలని, మీ అందరి బ్లెస్సింగ్స్ కూడా మాకు ఉండాలని కోరుకుంటున్నానండి. ఈ వీడియో అయితే ఏంటి, మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంతవరకు నేను ఎప్పుడూ చెప్పేది, నా వీడియోస్ కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న గంట సింబల్ని టంగమని కొట్టండి. నా వీడియో నోటిఫికేషన్స్ అని మీకు వచ్చేస్తాయి. అప్పుడు నేను పెట్టే ప్రతి వీడియో మీరు వెంటనే చూసేయచ్చు. ఓకేనా? ఈ వీడియో అయితే ఏంటి, ఇంకా మా అబ్బాయి ఉపనయనం హడావిడి వ్లాగ్స్తో మేము ముందుకు వచ్చేస్తాను. చూస్తూనే ఉండండి. బాయ్ బాయ్.